మీడియా అనేది ప్రజల పక్షాన పోరాడుతూ ఉండాలి. కానీ ఏబిఎన్ గానీ, టీవీ5 గానీ, ఈ ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఎలా జాకిలు పెట్టి లేపాలి అనే అంశాలే వీళ్ళు చూస్తూ ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్టు పైన పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని విమర్శించారు. ఇక ఈ ప్రభుత్వం తరపున ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ఇది అని సమాధానం చెప్పిన వాళ్ళు కనపట్ల. వాళ్ళ మీడియా ఈరోజు దాని మీద రిప్లై ఇస్తుందేమో అయ్యిందని చూసాం. వీళ్ళ మీడియా ఎలా రిప్లై ఇస్తుందంటే, జగన్ గారి పైన ద్వేషంతో ఏదో ఒక అంశం, ఇప్పుడు లడ్డు అంశంలో వాళ్ళు డిఫెన్స్ మోడ్లో పడిపోయారు. ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్తో జగన్ గారు కడిగి పారేసిన దాన్ని డైవర్ట్ చేయాలి, లడ్డు అంశాన్ని డైవర్ట్ చేయాలి. దీనిపైన వెంటనే ఈరోజు వెంకటకృష్ణ డిబేట్ ఏం పెట్టాడు తెలుసా? అమరావతిలో ఎల్ఎన్టీ వాళ్ళు కొన్ని వైర్లు కాలిపోయినాయి అంట. ఆ వైర్లు కాలబెట్టిన జగన్ గారు అంటాడు. ఎటువంటి ఆధారం లేకుండా ఎలా మాట్లాడతావు వెంకటకృష్ణను? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి డెవలప్మెంట్ అవుతుంటే తట్టుకోలేరంట, అది అమరావతి ప్రాంతం డెవలప్ అవుతుంటే అసలు తట్టుకోలేరంట. అసలు అమరావతి ఇప్పుడు షేప్ వచ్చేసిందంట. ఎక్కడ వచ్చిందయా? అమరావతిలో ఇదిగో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది, ఈ ఏరియా బాగా అసలు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి అసలు ఆ రేంజ్లో కనపడుతుంది, మాదాపూర్ అసలు ఫైనాన్స్ డిస్టిక్ రేంజ్లో వెళ్ళిపోయిందని ఒక ఏరియా చూపించు. అమరావతికి ఒక రూపం వచ్చేసిందంట. ఎక్కడొచ్చింది? ఆ అమరావతి ప్రాంతంపై జగన్ గారు కుట్ర పని ఇప్పుడు ఆ వైర్లు కాలబెట్టారంట. ఎటువంటి ఆధారాలు లేకుండా ఏం మాట్లాడతావు? మీ మీడియా, పచ్చ మీడియా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, అక్కడ ఏదో ఒకసారి జగన్ గారి ఇంటి బయట ఆ గార్డెన్లో ఎక్కడో నిప్పు అంటుకుంది. ఆ నిప్పు అంటుకున్న దానిపైన వీళ్ళు లోన్ ఉన్న రికార్డ్స్ తెచ్చి బయట ఆ గార్డెన్లో తగలబెట్టారంట. జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో ఏదైతే మద్యం కుంభకోణం అని వీళ్ళు పేరు ఒకటి పెట్టారు చూడండి, అక్రమ మద్యం కుంభకోణం, వీళ్ళు పెట్టిన అక్రమ మద్యం కేసులు ఆ దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అవన్నీ తీసుకొచ్చి గార్డెన్లో తగలబెట్టారంట. అంటే వీళ్ళు వెంటనే సృష్టి, అన్ని ఫేక్ మాటలు, ఫేక్ వ్యవహారం, అన్ని ఫేకే, ఏం మాట్లాడినా ఫేకే. ఈ అమరావతిలో ఏదైతే వైర్లు కాలబెట్టిన దాని మీద ఎంక్వైరీ వేయండి. డిపార్ట్మెంట్ మీది, పోలీసు వాళ్ళు మీరు, మీ ప్రభుత్వం, మీ అధికారులు మొత్తం మీ వాళ్ళే కదా, ఎంక్వైరీ వేయండి. ఎవడో తగలబెట్టున్నాడు, ఎందుకు తగలబడిందో నాకు తెలిసి ఎండ విపరీతం వస్తుంది. మేబీ గ్రౌండ్ ఎక్కువ హీట్ అయి ఉన్నాయి, లేకపోతే ఏదో జరుగుంటుందేమో. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. అంతేగా జగన్ గారి పైన జగన్ గారి పైన ఏది పడితే అది మాట్లాడటం ఎంతవరకు సమంజసం వెంకటకృష్ణ? వెంటనే రెండోది, గురుమూర్తి గారు అంట రైడన్ సంస్థకి ఇచ్చిన భూములు ఏదైతే ఉన్నాయో, ఆదాని డేటా సెంటర్ ఏదైతే ఉందో, ఆదాని డేటా సెంటర్కి భూములు వాళ్ళ పేరు మీద ఇచ్చిన ఆ భూముల్ని రద్దు చేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళారంట. ఇది ఎక్కడ న్యాయం? గురుమూర్తి గారు వెళ్ళింది ఏ జీవో పైన వెళ్ళారు? అసలు రైడర్ అనే పేరు దాంట్లో ఆయన వేసినటువంటి కోర్టులో ఏదైతే ఆయన వేసినటువంటి ఫైల్ అఫిడవిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో రైడర్ ఎక్కడో 22వ పేర్లు ఇటువంటి భూములు ఇటువంటి వాళ్ళకి అందరికీ ఇంతంత రేట్లు ఇచ్చారు. అంటే మనం ఇచ్చాం కదా కొంతమందికి, సత్వ వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చామని బయటకు వస్తూ ఉన్నాయి కదా. అటువంటి కంపెనీలకు మనం రూపాయి కంటే తక్కువకి ఇచ్చేస్తాం అది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ లూలు మాల్ ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అతి తక్కువ ధరకి ఎక్కువ కాస్ట్లీ ల్యాండ్ ఇచ్చే ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల మీద వేశాడు. ఆ రైడన్ సంబంధమే లేదు, రైడన్ మీద ఆయన వేసిందే లేదు. కానీ వీళ్ళు వెంటనే ఇంకో టాపిక్ డైవర్షన్ ఒకటి కావాలి కాబట్టి అదిగో ఆ రైడన్ సంస్థను ఆపే ప్రయత్నం, రైడన్ మీద వీళ్ళకి ఈర్ష్యా ద్వేషం డెవలప్ కాకూడదు ఇది అంటారు. అసలు తెచ్చిందే జగన్ గారు ఆదాని డేటా సెంటర్. ఆ ఆదాని డేటా సెంటర్ అనేది ఈయన ఆదాని గారు మొత్తం కట్టి, ఆయన డబ్బుతో మొత్తం కట్టి చేస్తే దాన్ని ఈ గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు వాడుకుంటారు. గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు దాని పేరు వీళ్ళు గూగుల్ అని హడావుడి చేయడం తప్పితే ఏమీ లేదు. తెచ్చిద్దే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వీళ్ళు ఎవరికి పేరు వేసుకొని వీళ్ళు విచ్చలవిడిగా ప్రమోషన్ కార్యక్రమం. ఇక మూడోది, జగన్ గారి హయాంలో 2023 ఏప్రిల్ నెలలో పరాకమని ఇష్యూ వస్తే 72,000 రూపాయలు దొంగతనం జరిగితే ఆ 72,000 రూపాయలకు సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయలు ఇప్పటి మార్కెట్ వాల్యూ ఉన్న దాని ప్రకారం ఆస్తులు రాపించారు టీటీడీకి లోకాయుక్త ద్వారా. ఈరోజు 2025 జనవరిలో దొంగతనం ఒకటి బయటపడితే ఆయనకి వెంటనే బెయిల్ వచ్చేటట్టు ఆ కేసు పెద్దది చేయకుండా పూర్తి స్థాయిలో కప్పెట్టే ప్రయత్నం చేసి దాదాపు ₹1 కోటి విలువైన సొత్తును ఆయన దొంగిలించాడు అని చెప్పి వార్తలు వస్తుంటే దానిపైన మళ్ళీ
పరాకమణి ఇష్యూ అంటే జగన్ గారి హయాంలో అసలు ఆ పరాకమణి ఆ రూమ్ కట్టిందే జగన్ గారు, ఆ 4K కెమెరాలు పెట్టిందే జగన్ గారు. వీళ్ళు పూర్తి స్థాయి వీళ్ళు ఏమీ చేయరు. అక్కడ జగన్ గారు పెట్టకపోతే కెమెరాలు వాళ్ళు దొరకరు. ఆ కెమెరాల ద్వారా దొరికితే ఏదైతే ఇప్పుడున్న అతనికేమో వీళ్ళ హయాంలో జరిగితేనే బయటికి రాకుండా కప్పెట్టేసి వెంటనే బెయిల్ వచ్చేటట్టు చేశారు. అదే జగన్ గారి హయాంలో 100 కోట్ల రూపాయలు ఆయన దగ్గర నుంచి వెనక్కి వసూలు చేసి తిరుమల టీటీడీకి రాసిస్తే దాని మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి ఆ కేసు ఈ కేసు అది ఇది అని చెప్పి పెద్ద ఎత్తున హంగామా. ఏం లేదబ్బా, వీళ్ళకి అంతిమంగా ఏం కావాలి, ఏ ఇష్యూ జరిగినా కోడిగుడ్డు మీద ఈకలు పీకేసే కార్యక్రమాలు చేసుకుంటూ జగన్ గారిని ఆయన మీద ఎట్లా దుష్ప్రచారం చేయాలా, జగన్ గారి తరపున ఉండే మనుషులపైన ఎట్లా ఇబ్బంది పెట్టాలా, ఏ రకంగా కేసులు పెట్టాలా, ఏ రకంగా మాట్లాడియాలా, ఇదే వాళ్ళకి. ఇప్పుడు వెంకటకృష్ణ మాట్లాడిన మాటలు వింటే లడ్డు కాగ్ రిపోర్టు వీటన్నిటి మీద కాకుండా ఇంకా టాపిక్ డైవర్షన్ ఒకటి కావాలి కాబట్టి వెంకటకృష్ణ ఈ పరాక్ మనీ గురించి లేకపోతే రైడర్ అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఆ తర్వాత అమరావతిలో ఆడేదో వైర్లు తగలబడి అంటే జగన్ గారికి ఏం సంబంధం, ఇదేం దౌర్జన్యం, ఇదేం వింత. ఇట్లా వెంకటకృష్ణ మాట్లాడిన ప్రతి మాట ఈరోజు చూస్తే హాస్యాస్పదం. నవ్వుతారు ఆ మాటలు వింటే, ఎవరైనా నవ్వుతారు. బికాజ్ ఎందుకంటే నీ డిబేట్ చూసేదే నీ వాళ్ళని, వాస్తవం అది. ఆ నీ వాళ్ళకి ఇంకా నీ మాటలు బాగా ఎక్కేసుకొని నలుగురిలో మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇదిగో అది ఇది అని చెప్పి ఇంకో దుష్ప్రచారం కార్యక్రమం మీద అదొక టీంలో పనిచేస్తూ ఉంటుంది. అంతిమంగా మీ డిబేట్ వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం తప్పితే, లేకపోతే మీ ఛానల్ వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం తప్పితే ₹1 లాభం లేదు. ₹1 మీరే మొట్టమొదటి కుట్రదారులు ఆంధ్రప్రదేశ్ పైన. ఆంధ్రప్రదేశ్ పైన మీ మీడియా సంస్థలు అతిపెద్ద కుట్రదారులు నిజం చెప్పాలంటే.